తో మాట్లాడదాం. ఏఎస్ఎఫ్ విద్యార్థి నాయకుడు లక్ష్మణ్ కూడా ఉన్నాడు మనతో పాటు. లక్ష్మణ్ ఈ ఈ ఘటనని అంటే అసలు అక్కడ జరుగుతున్నది ఏంటి, ప్రస్తుత చిత్రం ఏంటి? ఎందుకంటే ఇప్పటివరకు కాలేజ్ యాజమాన్యం ఏ విధంగానూ స్పందించినట్టయితే కనబడట్లేదు. అన్న మొదటిగా మా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి, మాట్లాడండి. ఓకే ఓకే. మొదటగా ఈరోజు సిఎంఆర్ కళాశాలలో బాత్రూమ్ లో అమ్మాయిల ఒక వీడియోలు రికార్డ్ చేస్తారని చెప్పేసి ఒక సంచలనంగా విషయం బయటకు వచ్చింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్నదని మేము భావిస్తున్నాం. వెంటనే ఈ యొక్క ఘటన పైన సమగ్ర విచారణ జరిపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. ఈ రోజు సిఎంఆర్ కళాశాలకు సంబంధించినటువంటి ఘటన ఇదొకటే కాదు, అనేకం జరిగిన కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయంగా వాళ్ళు పలుకుబడి ఉపయోగించుకొని కళాశాలలో జరిగినటువంటి విషయాలు ఏ ఒక్కటి బయటికి రాకుండా రాజకీయ ఒత్తిళ్ల మేరకు అధికారులు ఇబ్బంది పెట్టి చాలా విషయాలు బయటికి రాకుండా గత 10 సంవత్సరాలుగా సిఎంఆర్ కళాశాల యాజమాన్యం వ్యవహరించింది. నేడు అదే మల్లారెడ్డి గారు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. అంటే ఈ రోజు ఈ ఘటనకు సంబంధించి అంటే విద్యార్థులు ధైర్యం చేసి ముందుకు వచ్చి మా కళాశాల జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఘటనలు ఎన్నో జరుగుతున్నా కూడా అధికారులు ఆ ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి, ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారుగా ఆ కళాశాలలో ఏమి జరిగినా ప్రభుత్వం గాని అధికారులు గాని నిమ్మకు నీరెత్తులుగా వ్యవహరించారు గత 10 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు అంటే ఈ బాత్రూమ్ సంబంధించిన ఈ యొక్క ఏదైతే వీడియో రికార్డింగ్ ఉన్నాయో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున విద్యార్థులు బయటకు వచ్చి నిరసన తెలియజేసే సందర్భంలో ఇంతవరకు కళాశాల యాజమాన్యం ఇంతవరకు స్పందించడం లేదు. ఇంతవరకు ఘటన పైన ఎటువంటి విషయాలు స్పందించలేదు. మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్న విషయం ఏమిటంటే హాస్టల్ వార్డెన్ ప్రీతి రెడ్డిని, అదే విధంగా మా సిఎంఆర్ కళాశాల చైర్మన్ అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి ప్రస్తుత మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి మల్లారెడ్డిని, అదే విధంగా వారి యొక్క తమ్ముడిని గోపాల్ రెడ్డి, ఈ ముగ్గురిని తక్షణమే అరెస్ట్ చేసి విచారణ జరిపించాలని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు విద్యార్థులు లక్షల రూపాయల ఫీజులు చెల్లించి తమ యొక్క తల్లిదండ్రులకు ధైర్యంగా ఉండాల్సినటువంటి విద్యార్థులు ఈరోజు రక్షణ లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏం జరిగింది? సూసైడ్ నోట్లో అంటే కళాశాల యొక్క మేనేజ్మెంట్ ఒక యాజమాన్య వేధింపుల వల్ల మేము చనిపోతా ఉన్నాము, యాజమాన్యం మమ్మల్ని ఇబ్బందులు పెడతామని చెప్పేసి చాలా మంది విద్యార్థులు సూసైడ్ నోట్లో ఇలా వెల్లడించడం జరిగింది. చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ఏ ఒక్క ఘటన పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక సరైన పద్ధతిలో వివరించకుండా ఆ కళాశాల చర్యలు తీసుకోకుండా కాలయాపన చేసింది. కావున ఈ ఘటనకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఆ కళాశాల గుర్తింపు రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. దాంతో పాటు ఎవరైతే విద్యార్థులకు సంబంధించిన వీడియోలు ఎవరైతే తీసిరో ఆ వీడియోలు గోప్యంగా ఉంచి ఆ దోషులు ఎవరైతే వాళ్ళు కఠినంగా శిక్షించి వాళ్ళపైన చట్టపర చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క సభ్య సమాజం తలెదించుకునేటట్టు ఈ రోజు సిఎంఆర్ కళాశాల యాజమాన్యం వ్యవహరిస్తా ఉన్నది. అందులో పనిచేసే సిబ్బంది వ్యవహరిస్తున్నారు. అంటే ఏదైనా సమస్య ఉంటే ఒక పేద విద్యార్థిగా లేకపోతే ఇంకా సమస్య వస్తే అది అక్కడ ఉన్న యాజమాన్య దృష్టికి తీసుకోకపోతే కనీసం పట్టించుకునే పరిస్థితుల్లో ఉండరు. అంటే వారికి ఏంది ధైర్యం? అది మేము అధికార దర్పం ఉంది, మేము చెప్పిందే వేదము, మా దగ్గర అన్ని రకాల ఆర్థిక బలము, అంగ బలము, రాజకీయ బలం అని చెప్పేసి ఇన్ని రోజులుగా పేటరైపోతారు. కాబట్టి లక్ష్మణ్ మీరెవరైనా మేనేజ్మెంట్ తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారా? పోనీ అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేతో మాట్లాడేటువంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఎవరు ఇంతవరకు మేము మాట్లాడే ప్రయత్నం చేసిన ఇంతవరకు ఎవరు మాతో కలిసే ప్రయత్నం చేస్తారు, మాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. దానికంటే ఎక్కువ పోలీసులు ఈరోజు సమస్యని గుర్తించకుండా, సమస్యని పరిష్కరించకుండా కేవలం యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైన పద్ధతిగా అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి విద్యార్థి సంఘాలు వెళ్తే విద్యార్థి నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు విద్యార్థి నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేసే బదులు ఈరోజు ఘటన జరిగినట్టు బాధ్యులను శిక్షించండి, బాధ్యులను అరెస్ట్ చేయండి. మీరు ఇంతవరకు 5 మందిని అనుమానితులు అరెస్ట్ చేసినారు. ఒక 11 సెల్ ఫోన్లు మీరు స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. ఒక 5 మంది అనుమానితులు అదుపులోకి తీసుకున్నాము. 11 సెల్ ఫోన్ మొబైల్ మేము దాన్ని రికవరీ చేసుకున్నాము. అందులో ఎటువంటి వీడియోలు లేవని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే మీరు ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేయండి. అంటే వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించామని క్లియర్ గా చెప్తా ఉన్నారు కదా లక్ష్మణ్. అంటే 12 ఫోన్స్ ఏవైతే వాళ్ళు సీజ్ చేశారో వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. మీరు ఏమి లేవని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఏసీపీ గారు. ఏమి లేవు, 11 సెల్ ఫోన్ మాకు ఎటువంటి ఆధారం దొరకలేదని చెప్పేసి అప్పుడే చెప్పడం జరుగుతుంది. ఎంతవరకు కరెక్ట్ ఇది?
అంటే మీరు ప్రాపర్ గా అంటే సమగ్రమైనటువంటి విచారణ జరిపించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్నది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు సిఎంఆర్ కళాశాలలో అనేక ఘటనలు జరుగుతున్నాయి. అనేక ఘటనలు జరుగుతున్నా చాలా మంది విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులకు సంబంధించినటువంటి సరైన పద్ధతిలో సరైన పరిష్కారం దొరకకపోతే ఇంకా ముందు ఇంకా పెద్ద ఎత్తున అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి విద్యార్థులే అక్కడ చదువుతున్న విద్యార్థులే స్వచ్ఛందంగా బయటకు వచ్చి నిరసన తెలియజేస్తారు కాబట్టి మాకు రక్షణ లేదంటారు. కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని వెంటనే ఒక సిఎంఆర్ కళాశాల గుర్తింపును రద్దు చేసి తక్షణమే మల్లారెడ్డి గారిని అదేవిధంగా గోపాల్ రెడ్డి గారిని ప్రీతిరెడ్డి ముగ్గురిని అరెస్ట్ చేసి సమగ్ర విచారణ జరిపించినట్లే అనేక విషయాలు సమాజానికి తెలుస్తాయని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. రైట్ లక్ష్మణ్, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. దర్శన్ ఓయూ పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ ఉన్నారు మనతో పాటు. దర్శన్ ఈ ఇన్సిడెంట్ ని మీరు ఎలా చూస్తున్నారు? అక్కడ ఉండేటువంటి యాజమాన్యంతో కానీ లేదంటే అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ తో కానీ ఏమైనా మాట్లాడేటువంటి ప్రయత్నం జరిగిందా? దర్శన్, ఐ థింక్ దర్శన్ డిస్కనెక్ట్. దర్శన్ మీరు మ్యూట్ లో ఉన్నారు. దర్శన్, రైట్. లక్ష్మణ్ గారు సార్